హాయ్, ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. లాస్ట్ పార్ట్ 19 మీరు ఇంతవరకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంతకి ముందు పార్ట్స్ ని చూడకపోయి ఉంటే ముందుగా ఆ వీడియోస్ ని చూసి తర్వాత ఈ వీడియోస్ ని చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వైవర్స్ ఈ ఐలాండ్ పై ఇరుక్కుపోయి నెలకి పైగా దాటిపోతుంది. అందరూ ఇక నుంచి ఎలా బయటపడాలని ఆలోచించడం మానేసి ప్రస్తుతానికి ఇక్కడ ప్రాణాలతో ఉండడం కోసం పోరాడుతూ ఉంటారు. ఇక్కడ అందరూ ఒకలా ఉంటే జాన్ మాత్రం ఇంకోలా కనిపిస్తాడు మనకి. తను అందరికీ ధైర్యం చెప్తాడు కానీ తను ముఖ్యంగా అందరితో నిజాన్ని మాత్రం దాచిపెడతాడు. అంటే అన్ని విషయాలని అందరికీ చెప్పేస్తే ఎప్పుడో ఒకప్పుడు ప్రమాదంలో పడతామని తను ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే వీళ్ళకి ఒక అడవిలో ఒక టన్నల్ లాంటిది కనిపించిందన్న విషయం కూడా ఎవ్వరికి చెప్పడు. అలాగే తనతో పాటు తన జిగిరి శిష్యుడైన బూన్ ని కూడా ఇంకెవ్వరికి ఈ విషయాన్ని చెప్పకుండా ఆపుతాడు. ఇప్పుడు జాన్ ఇంకా బూన్ ఇద్దరు రోజులాగే అడవిలోకి వచ్చి వాళ్ళు చూసిన ఆ ప్లేస్ లో ఉన్న ఐరన్ చుట్టుపక్కల మొత్తం మట్టిని బయటికి తీస్తే అక్కడ ఒక కేజ్ లాంటిది కనిపిస్తుంది. దాన్ని ఎలా ఓపెన్ చేయాలో ఇద్దరికి ఏమీ అర్థం కాదు. దీనికి ఐరన్ తో చేసిన ఒక డోర్ ఉంటుంది. అలాగే ఆ డోర్ పైన ఒక గ్లాస్ లాంటిది కూడా ఉంటుంది. ఆ గ్లాస్ ని పగలగొడదామంటే అది బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ అయి ఉంటుంది. ఇక లాస్ట్ కి జాన్ తన తెలివిని ఉపయోగించి ఒక దాన్ని తయారు చేస్తాడు. దీని సహాయంతో ఫోర్స్ గా ఆ గ్లాస్ పైన ప్రెషర్ చేస్తే ఆ గ్లాస్ పగిలిపోతుంది అని. అలా పని చేస్తున్నప్పుడే బూన్ అంటాడు, మనం 2 వారాలుగా ఈ ప్లేస్ కి ఇద్దరం కలిసే వస్తున్నాం, కానీ ఇప్పటి వరకు నాకు నీ గురించి ఏ విషయము తెలీదు. అంటే నీకు కూడా ఒక స్టోరీ ఉంటుంది కదా అంటాడు. అప్పుడు జాన్, నా కథ ఏమి అంత ఇంట్రెస్టింగ్ గా ఉండదు, వింటే నీకే బోర్ కొడుతుంది. ఇప్పుడు నేను ఆలోచించేది ఏంటంటే మనం ఇంత కష్టపడి ఈ పరికరాన్ని తయారు చేశాం, దీని సహాయంతో గ్లాస్ పగులుతుందా లేదా అనే ఆలోచిస్తున్నాను అంటాడు. అలా ఇద్దరు కష్టపడి వాళ్ళు తయారు చేసిన దాంతో ఆ గ్లాస్ ని పగలగొట్టడానికి ట్రై చేస్తారు. కానీ ఇనుమే విరిగిపోతుంది కానీ ఆ గ్లాస్ మాత్రం పగలదు. ఇలా జరగడంతో జాన్ కూడా షాక్ లో ఉంటాడు. గ్లాసు పగలాలి కానీ ఇంత ప్రెషర్ అప్లై చేసినా అసలు ఎందుకు పగలలేదని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే బూన్ జాన్ కాల్ ని చూసి, జాన్ నీ కాలికి గాయమైంది అంటాడు. అప్పుడే జాన్ తన కాల్ని చూసుకుంటే ఆ విరిగిపోయిన ఇనుము ముక్క తన కాలికి దిగి ఉంటుంది. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఆ దిగిన నొప్పి కూడా జాన్ కి తెలీదు. అలా తను ఆ ఐరన్ ముక్కని బయటికి తీసి తను కూడా విచిత్రంగా ఆలోచిస్తూ ఉంటాడు, అసలు తనకి స్పర్శనే ఎందుకు తెలియలేదు అని. తర్వాత రోజు మళ్ళీ బూన్ ఇంకా జాన్ ఇద్దరు అడవిలోకి వచ్చి కొన్ని కట్టెల్ని కొడుతూ ఉంటారు. అంటే మళ్ళీ ఆ డోర్ ని ఓపెన్ చేయడానికే. కానీ అప్పుడే బూన్ అంటాడు, చూడు జాన్, మనం చాలా తలతిక్క పని చేస్తున్నాం, అసలు ఉపయోగమే లేని దాంతో మనం ఎందుకింత కష్టపడాలి అంటాడు. ఆ మాట వినగానే జాన్ కి కోపం వస్తుంది. ప్రతి డోరు ఏదో ఒక విధంగా ఓపెన్ అవుతుంది, కేవలం మనం దాన్ని ఓపెన్ చేయడానికి ప్రయత్నించాలి అంటాడు. అలా మళ్ళీ దాన్ని ఓపెన్ చేయడానికే ట్రై చేస్తూ ఉంటాడు. కొంతసేపటి తర్వాత బూన్ అడవిలోకి వెళ్లి మళ్ళీ జాన్ దగ్గరికి వచ్చి తనని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటాడు. నీ వల్ల అస్సలు అవ్వదు, నువ్వు ముసల్నా కొడుకువి, నువ్వు దీన్ని ఓపెన్ చేయాలనుకోవడం మంచిదే కానీ నీలో అంత దమ్ము లేదు అంటాడు. ఆ మాట వినగానే జాన్ కి ఇంకా కోపం వస్తుంది. మనకి ఈ ఐలాండ్ ఏదో ఒక మార్గాన్ని చూపిస్తుంది అంటాడు. ఆ మాటకి బూన్ ఇంకా ఎగతాళి చేస్తూ, ఎలాంటి మార్గాన్ని చూపిస్తుంది, మనం ఇక్కడే పడి చావమని చూపిస్తుందా అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నప్పుడే సడన్ గా వీళ్ళ ముందు నుంచి ఒక ప్లేన్ క్రాష్ అవుతుంది. ఇది వీళ్ళ ప్లేన్ కాదు, వేరే ప్లేన్ అయి ఉంటుంది. అప్పుడే జాన్ అంటాడు, చూడు బూన్, నేను చెప్పాను కదా మనకి ఏదో ఒక మార్గం దొరుకుతుందని, ఇప్పుడే ఒక ప్లేన్ క్రాష్ అయింది చూడు అంటాడు. కానీ తన ముందు ఉన్న బూన్ ఇప్పుడు గాయాలతో ఉంటాడు. తనని చూడగానే జాన్ కూడా షాక్ అవుతాడు, అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అని. సడన్ గా జాన్ మళ్ళీ తన వీల్ చైర్ లో కూర్చొని ఉంటాడు. అప్పుడు జాన్ కి ఏమీ అర్థం కాక ఆ వీల్ చైర్ నుంచి లేవడానికి చాలా ట్రై చేస్తాడు. అప్పుడే సడన్ గా జాన్ నిద్రలోంచి బయటికి వస్తాడు. అంటే ఇదంతా తను కలగని ఉంటాడు. అలా ఇప్పుడు జాన్ చాలా టెన్షన్ లో ఉంటాడు. వెంటనే బూన్ దగ్గరకు వెళ్లి తన నిద్ర లేపి ఇద్దరు కలిసి అడవిలోకి బయలుదేరతారు. అలాగే జాన్ తనకు వచ్చిన కల గురించి బూన్ తో చెప్తాడు. నేను కలలో ఒక ప్లేన్ క్రాష్ అవ్వడం చూశాను, కాకపోతే అది నాకు రియల్ గా జరిగినట్టు అనిపిస్తుంది, మనం అది క్రాష్ అయిన ప్లేస్ కు వెళ్తే అది నిజమో కాదో తెలిసిపోతుంది అంటాడు. కానీ బూన్ కి మాత్రం నమ్మకం ఉండదు, అది కల మాత్రమే, కలలో వచ్చేవి అన్ని నిజం కావు అంటాడు. అప్పుడే జాన్, టెరెసా ఎవరు, టెరెసా మెట్ల మీద నుంచి పడిపోతుందని నువ్వు మాటి మాటికి చెప్తున్నావు అంటాడు. ఆ మాట వినగానే బూన్ కూడా షాక్ అవుతాడు. ఈ విషయం నీకెలా తెలిసింది అంటాడు. దానికి జాన్, నాకు వచ్చిన కలలో నువ్వు ఇదే విషయాన్ని మాటి మాటికి చెప్తున్నావు అంటాడు. ఆ తర్వాత ఇద్దరు కలిసి ప్లేన్ ఎటుపక్క క్రాష్ అయిందో
అటు పక్కకి బయలుదేరతారు. అలా ఇద్దరు కలలో క్రాష్ అయిన ప్లేన్ ని వెతుక్కుంటూ బయలుదేరతారు. దారి మధ్యలో బూన్ జాన్ తో అంటాడు, నీ మైండ్ బాగానే పనిచేస్తుందా, లేకపోతే ఇక్కడ ఇరుక్కుపోయామనే బాధలో ఏదేదో మాట్లాడుతున్నావా అంటాడు. అయినా కూడా జాన్ వినకుండా ముందుకు వెళ్తూ ఉంటాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడే దారి మధ్యలో తనకి క్రాస్ దొరుకుతుంది. దాన్ని చూడగానే బూన్ అనుకుంటాడు, ఇక్కడ ఉన్న మన వాళ్ళదే ఎవరిదన్నా అయి ఉంటుంది ఇది అని. అలా ఇద్దరు ఆ క్రాస్ ని చూసి పైనుంచి ఒక డెడ్ బాడీ కిందకి పడుతుంది. ఆ డెడ్ బాడీని చూస్తే వీళ్ళకి అర్థమవుతుంది ఈ క్రాస్ తనదే అని. అలాగే తన డ్రెస్ ని చూస్తే మనకి తను ఒక ప్రీస్ట్ అని అర్థమవుతుంది. తన జేబులో ఒక గన్ను, ఒక పెన్ను, ఇంకా ఒక నైఫ్ దొరుకుతాయి. అలాగే మొత్తం డెడ్ బాడీ చెక్ చేస్తూ ఉన్నప్పుడే కొన్ని పైసలు కూడా దొరుకుతాయి. ఈ పైసలు నైజీరియాకి సంబంధించినవి అయి ఉంటాయి. ఆ డెడ్ బాడీని, ఆ కరెన్సీని చూసిన తర్వాత జాన్ అనుకుంటాడు, నైజీరియా నుంచి వచ్చిన ప్రీస్ట్ ఈ ఐలాండ్ పై ఏం చేస్తున్నాడు అని. అలాగే ఇది 10 సంవత్సరాల క్రితం డెడ్ బాడీ అనుకుంటారు. ఆ తర్వాత ఇద్దరు అక్కడి నుంచి బయలుదేరతారు. అలా వెళ్తూ ఉన్నప్పుడే మాటికి జాన్ కాలు స్లిప్ అయి కింద పడుతూ ఉంటాడు. అంటే మెల్లమెల్లగా తన కాలు చచ్చుబడిపోతూ ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఉన్న జాన్ ని చూడగానే బూన్ కూడా కంగారు పడిపోతాడు. అసలు నీకేమైందో నిజం చెప్పు జాన్ అంటాడు. దాంతో జాన్ అసలు నిజాన్ని చెప్తాడు. నేను ఈ ప్లేన్ తో పాటు ఇక్కడ క్రాష్ అవ్వడానికి ముందు వీల్ చైర్ లో ఉండేవాని. గత 4 సంవత్సరాలుగా నేను వీల్ చైర్ లోనే ఉన్నాను అంటాడు. కానీ ఎందుకో ఏమైందో తెలీదు, ఈ క్రాష్ తర్వాత ఈ ఐలాండ్ పైన నాకు 2 కాళ్ళు తిరిగి వచ్చాయి. ఇప్పుడు మెల్లమెల్లగా ఈ ఐలాండ్ ఇచ్చిన కాళ్ళని మళ్ళీ వెనక్కి తీసేసుకుంటుంది అంటాడు. ఇక్కడికి నేను రావడానికి ముందు చాలా విషయాలని నా కలలో చూశాను. అవి చూశాను కాబట్టే నేను ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అన్నిటిని నమ్ముతున్నాను. నా మాటలు నీకు విచిత్రంగా అనిపించవచ్చు, కానీ నువ్వు కూడా కలలో అవి చూసి ఉంటే నమ్మేవాడివి. మన ప్లేన్ ఈ ఐలాండ్ పై క్రాష్ అవ్వడం, నాకు కాళ్ళు తిరిగి రావడం, అలాగే మనకి ఆ కేజ్ దొరకడం, అన్నిటికీ ఒక లింక్ ఉంది. ఏదో మహత్ కార్యం కోసమే మనం ఇక్కడ ఇరుక్కుపోయాము అంటాడు. తను ఏం చెప్తున్నాడో నిజంగానే బూన్ కి ఏమీ అర్థం కాదు. అప్పుడే బూన్ జాన్ తో అంటాడు, టెరెసా ఎవరో కాదు, మా అమ్మమ్మనే. నాకు 6 సంవత్సరాలు ఉన్నప్పుడు తనని నేను మెట్లపై నుంచి తోసేశాను. తను అప్పుడే చనిపోయింది అంటాడు. ఆ మాట వినగానే జాన్ నవ్వుతూ ఉంటాడు. దాంతో బూన్ కి చాలా కోపం వస్తుంది. ఎందుకు అంతలా నవ్వుతున్నావు అంటాడు. కానీ జాన్ నవ్వింది వాళ్ళ అమ్మమ్మ గురించి తెలుసుకొని కాదు, తన వెనకే ఒక ప్లేన్ ని చూపిస్తాడు. అంటే కలలో క్రాష్ అయిన ఆ నైజీరియన్ ప్లేన్ అదే అయి ఉంటుంది. ఇప్పుడు జాన్ పైకి లేవలేడు కాబట్టి వెంటనే బూన్ ని ఆ ప్లేన్ దగ్గరికి వెళ్లి చూడమని చెప్తాడు. అలా బూన్ పాక్కుంటూ ప్లేన్ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఏమీ ఉండవు, కేవలం కొంత డ్రగ్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఈ నైజీరియన్స్ స్మగ్లర్స్ అయి ఉంటారు. తర్వాత బీచ్ దగ్గర ఉన్న వాళ్ళు కనిపిస్తారు. అప్పుడే సోయర్ సనా దగ్గరికి వచ్చి ఒక ఆకుని చూపిస్తూ, ఈ ఆకు తలనొప్పికి పనిచేస్తుందా, నాకు తల బాగా నొస్తుంది, దీన్ని వాడొచ్చా అంటాడు. అప్పుడే సనా తన చేతిలో ఉన్న ఇంకో ఆకుని చూపిస్తూ దీన్ని వాడు అంటుంది. దానికి సోయర్ కరెక్టే చెప్తున్నావు కదా, తర్వాత ఏమన్నైతే నేను పైకి పోతాను అంటాడు. ఆలోపే కేట్ కూడా అక్కడికి వస్తుంది. దాంతో సోయర్ ఇంకేమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత కేట్ సనా దగ్గరికి వచ్చి సోయర్ కు ఉన్న ప్రాబ్లం గురించి తెలుసుకుంటుంది. వెంటనే జేక్ దగ్గరికి వెళ్లి, నువ్వు ఒకసారి సోయర్ దగ్గరికి వెళ్లి తనని చెకప్ చేయాలి, తనకి చాలా తలనొప్పి వస్తుందంట, అంటే తనకి ఆరోగ్యం బాగోలేదేమో అంటుంది. కానీ జేక్ మాత్రం సోయర్ దగ్గరికి వెళ్లాలనుకోడు. ఎందుకంటే ఏ కారణంతో వాడి దగ్గరికి వెళ్ళినా సరే వాడు రివర్స్ లో మనపైనే పంచులు వేస్తూ ఉంటాడు, ఏది పడితే అది వాగుతూ ఉంటాడు, అందుకే వాడంటే నాకు అస్సలు నచ్చదు అంటాడు. తర్వాత రోజు సోయర్ కనిపిస్తాడు. తన తలనొప్పి తగ్గకపోగా ఇంకా ఎక్కువైపోతుంది. దాంతో తనతో మాట్లాడదామని జేక్ తన దగ్గరికి వెళ్తాడు. ఇప్పుడు కూడా మనోడు చాలా ఎగిస్టాలు మాట్లాడతాడు. దాంతో జేక్ కి మండి అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అప్పుడే సోయర్ మళ్ళీ జేక్ ని ఆపి, ఇదేమన్నా ట్యూమర్ అంటావా అంటాడు. అప్పుడు జేక్, ట్యూమరా, ఇలా ఎందుకు నీకు అనిపించింది అంటాడు. దానికి సోయర్, ఎందుకంటే మా అంకుల్ కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ తోటే చనిపోయాడు, నాకు కూడా అలాంటిదేమైనా వచ్చిందేమో అని భయం వేస్తుంది అంటాడు. సోయర్ ఎప్పుడు ఎవరితో కరెక్ట్ గా సమాధానం చెప్పి మాట్లాడు. అయినా కూడా జేక్ ఇప్పుడు తనకి హెల్ప్ చేయాలి అనుకుంటాడు. అలా తనని మొత్తం చెక్ చేసిన తర్వాత జేక్ కి తెలుస్తుంది తనకి సైట్ ప్రాబ్లం వచ్చింది అని. ఎందుకంటే తను ఎక్కువ బుక్స్ చదువుతాడు కాబట్టి ఈ ఐలాండ్ పై క్రాష్ అయిన దగ్గర నుంచి మనం ఎప్పుడు చూసినా సోయర్ బుక్ చదువుతూనే కనిపిస్తాడు. దీని వల్లనే తనకి సైట్ ప్రాబ్లం వస్తుంది. వెంటనే జేకు ప్లేన్ లో ఉన్న స్పెట్స్ ని తీసుకువచ్చి 2 గ్లాసెస్ ని కలిపి సయ్యద్ సహాయంతో ఒకటిగా మార్చి వాటిని సోయర్ కి పెడతాడు. దాంతో తన తలనొప్పి కాస్త పోతుంది. అయినా కూడా మనోడు జేక్ కి థ్యాంక్స్ అని కూడా చెప్పడు. తర్వాత జాన్ వాళ్ళు కనిపిస్తారు. ఇప్పుడు బూన్ చాలా కష్టపడి నైజీరియన్ ప్లేన్ లోపలికి వెళ్తాడు. కానీ ఆ ప్లేన్ సరిగ్గా ఎత్తైన ప్లేస్
ప్లేస్ లో క్రాష్ అయి ఉంటుంది. అది కదులుతున్నప్పుడల్లా కిందకి పడిపోవడానికి వస్తూ ఉంటుంది. దానివల్ల తను చాలా ఇబ్బంది పడుతూ ఉంటాడు. అప్పుడే కింద ఉన్న జాన్ వెంటనే బయటికి వచ్చామని అరుస్తాడు. కానీ అప్పుడే బూన్ కి ఆ ప్లేన్ లోపల ఒక రేడియో కనిపిస్తుంది. వెంటనే దాని దగ్గరికి వెళ్లి బయట ఉన్న వాళ్ళకి మెసేజ్ ని పంపిస్తాడు. ఆ మెసేజ్ కి రిప్లై కూడా వస్తుంది. కానీ ఆ లోపే ప్లేన్ కిందకి పడిపోతుంది. ఆ తర్వాత వెంటనే జాన్ ఆ ప్లేన్ లోకి వెళ్తే బూన్ చాలా గాయపడి ఉంటాడు. ఇప్పుడు జాన్ కాళ్ళు కూడా పనిచేయడం ఆగిపోయేటట్టు ఉంటుంది. అయినా కూడా చాలా కష్టపడి బూన్ ని ఎత్తుకొని కేవ్ దగ్గరికి తీసుకువస్తాడు. ఈ టైంలో జేక్ కూడా కేవ్ లోనే ఉంటాడు. అందుకే వెంటనే బూన్ కి ట్రీట్మెంట్ ని స్టార్ట్ చేస్తాడు. అప్పుడే జాన్ తో అడుగుతాడు అసలు ఏం జరిగింది అని. దానికి జాన్ ప్లేన్ లో పడిపోయాడని చెప్పకుండా కొండపై నుంచి కిందకి పడిపోయాడు అంటాడు. కానీ జేక్ కి మాత్రం అంత నమ్మకం ఉండదు. అందుకే మళ్ళీ గట్టిగా అడుగుతాడు అసలు ఏం జరిగిందో చెప్పు జాన్ అని. కానీ ఆ లోపే జాన్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తర్వాత మనకి జాన్ కి సంబంధించిన ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. తన జీవితం ఇక్కడ క్రాష్ అవ్వడానికి ముందు వింత వింతగా సాగి ఉంటుంది. తను పుట్టగానే వాళ్ళ అమ్మ అడాప్టేషన్ కోసం ఇచ్చి ఉంటుంది. కానీ ఎవ్వరు తనని అడాప్ట్ చేసుకోరు. అందువల్ల తను ఆర్ఫనేజ్ లోనే పెరుగుతాడు. తనకి బంధువులు కానీ బయటి వాళ్ళు కానీ సొంత వాళ్ళు కానీ ఎవ్వరు ఉండరు. ఆర్ఫనేజ్ లో తనతో పాటు ఉన్న పిల్లలే తన వాళ్ళుగా బతుకుతాడు. ఇప్పుడు జాన్ ఒక షాపింగ్ మాల్ లో పని చేస్తూ ఉంటాడు. అప్పుడే తను ఒక లేడీని చూస్తాడు. ఆ లేడీ చాలా రోజులుగా తనని ఫాలో చేస్తూ ఉంటుంది. అలా ఒక రోజు జాన్ ఆ లేడీ దగ్గరికి వెళ్లి తనని పట్టుకొని నువ్వు ఎవరు, నన్నెందుకు ఫాలో అవుతున్నావు అంటాడు. ఆ లేడీ నేను మీ అమ్మని అంటుంది. ఆ మాట వినగానే జాన్ షాక్ అవుతాడు. కానీ ఇన్ని రోజుల తర్వాత వాళ్ళ అమ్మ తిరిగి వచ్చింది కాబట్టి కొంచెం హ్యాపీగానే ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్న గురించి కూడా అడుగుతాడు. అప్పుడు వాళ్ళమ్మ ఒక విచిత్రమైన సమాధానం చెప్తుంది. నువ్వు నిజంగా నమ్ముతావో నమ్మవో కానీ నీకు ఎలాంటి తండ్రి లేడు. నువ్వు ఒక అద్భుతానివి జాన్. ఎవ్వరి సహాయం లేకుండానే నువ్వే నా కడుపున పుట్టావు అంటుంది. నీ గురించి నీకు తెలీదు జాన్. నువ్వు ఒక మహత్ కార్యం కోసం జన్మించావు అంటుంది. ఆ తర్వాత కొన్ని రోజులకి జాన్ తన డిఎన్ఏని ఆ లేడీ డిఎన్ఏని టెస్ట్ చేయిస్తాడు. ఆ డిఎన్ఏ టెస్ట్ లో కూడా ఆ లేడీయే వాళ్ళ అమ్మ అని తేలుతుంది. అలాగే వాళ్ళ నాన్నని కూడా కనిపెడతాడు. అంటే వాళ్ళ అమ్మ అబద్ధం చెప్పి ఉంటుంది. నిజానికి జాన్ కి నాన్న కూడా ఉంటాడు. నిజానికి వాళ్ళ నాన్న పేరు కూపర్ అయి ఉంటుంది. అప్పుడే తన డిఎన్ఏ టెస్ట్ చేసిన వ్యక్తి జాన్ తో అంటాడు చూడు జాన్, మీ నాన్నకి నువ్వు ఒకడివి పుట్టావని కూడా తెలీదు. అతని గురించి తెలుసుకోకపోవడమే నీకు మంచిది. ఇప్పుడు తెలుసుకొని అతని దగ్గరికి వెళ్ళినా కూడా నిన్ను తన కొడుకుగా అస్సలు స్వీకరించడు. నువ్వే చాలా బాధపడొచ్చు అంటాడు. కానీ జాన్ మాత్రం తన మాటని అస్సలు వినకుండా కొన్ని రోజుల తర్వాత వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తాడు. బయట ఉన్న సెక్యూరిటీ తనని లోపలికి పంపించాడు. కానీ జాన్ మాత్రం తనతో అంటాడు నాకు ఇక్కడ ఏమీ అవసరం లేదు, కొంతసేపు నేను మిస్టర్ కూపర్ తో మాట్లాడాలి అంటాడు. దాంతో సెక్యూరిటీ వాళ్ళు కూడా జాన్ ని లోపలికి పంపిస్తారు. అలా చాలా ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం జాన్ తన ఒరిజినల్ ఫాదర్ ని చూస్తాడు. ఇక్కడికి రాకముందు వాళ్ళ నాన్న ఎలా ఉంటాడో ఎలా తనని రిసీవ్ చేసుకుంటాడో అని భయంతో ఉండేవాడు. కానీ కూపర్ చాలా మంచివాడు. జాన్ తో చాలా బాగా మాట్లాడతాడు. అలా ఇద్దరు కొన్ని రోజుల్లోనే చాలా క్లోజ్ అవుతారు. ఇంతకు ముందు వరకు జాన్ కి వేటాడడం అస్సలు తెలిసేది కాదు. కానీ వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చిన తర్వాత ప్రతి సండే ఇద్దరు వేటకి వెళ్లేవారు. ఇన్ని రోజులుగా తను ఏ ప్రేమకైతే దూరం అయ్యాడో ఇప్పుడు వాళ్ళ నాన్నతో అదే ప్రేమ దక్కుతుంది. అలా కొన్ని రోజుల్లోనే ఇద్దరు చాలా క్లోజ్ అవుతారు. ఒక రోజు జాన్ కి తెలుస్తుంది వాళ్ళ నాన్నకి 2 కిడ్నీలు పాడైపోయాయి అని. అందులో ఒక్క కిడ్నీ అయినా చేంజ్ చేస్తేనే తను ప్రాణాలతో బతకగలడు. ఇప్పుడు జాన్ ఇంకా కూపర్ ఇద్దరు క్లోజ్ అయ్యారు కాబట్టి జాన్ వాళ్ళ నాన్నకి తన ఒక కిడ్నీని ఇచ్చి తనని బతికించుకోవాలి అనుకుంటాడు. అలా హాస్పిటల్ కి వెళ్ళాక ఆపరేషన్ తర్వాత జాన్ కళ్ళు తెరవగానే వాళ్ళ నాన్న తన పక్క బెడ్ పై కనిపించాడు. అప్పుడే నర్సు వస్తే తనని అడిగితే తనని స్పెషల్ కేర్ లో పెట్టాము అంటారు. జాన్ కి మాత్రం ఏమీ అర్థం కాదు. నన్ను ఇక్కడ పడుకోబెట్టి తననెందుకు అక్కడ పడుకోబెట్టారు అనుకుంటాడు. ఆ లోపే వాళ్ళ అమ్మ కూడా అక్కడికి వస్తుంది. తనని చూడగానే జాన్ కి మ్యాటర్ మొత్తం అర్థమైపోతుంది. అప్పుడే వాళ్ళ అమ్మ అంటుంది నన్ను క్షమించు జాన్, ఈ ప్లాన్ మొత్తం తనదే. తనకి కిడ్నీలు కావాలి, అందుకే నాకు పైసలు ఇచ్చి నీతో ఇలా నాటకం ఆడిచ్చాడు. నీ అంతటా నీవే వచ్చి తన మాయలో పడిపోయావు అంటుంది. అలా మొత్తం నిజం తెలుసుకొని జాన్ చాలా బాధపడతాడు, చాలా ఏడుస్తాడు కూడా. అయినా కూడా వాళ్ళ నాన్న ఇలా చేశాడంటే తను నమ్మడు. వెంటనే తను హాస్పిటల్ నుంచి కూపర్ ఇంటి దగ్గరికి బయలుదేరతాడు. తనకి ఇప్పుడే ఆపరేషన్ జరిగినా కూడా ఏమీ పట్టించుకోకుండా కూపర్ ఇంటి దగ్గరికి వస్తాడు. కానీ సెక్యూరిటీ ఈసారి లోపలికి అస్సలు పోనివ్వడు. అంటే జాన్ తో తన పని పూర్తయింది కాబట్టి జాన్ ని లోపలికి రానివ్వడు. జాన్ మాత్రం ఆ గేట్ దగ్గరే ఉంటూ గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాడు నువ్వు నాతో ఇలా చెయ్యకూడదు అని. ఇన్ని
ఇన్ని సంవత్సరాలు జాన్ ఒంటరిగానే బతికాడు, కానీ తన రక్త సంబంధం ఉందని తెలిసి వాళ్ళు చేసిన మాయని పట్టించుకోకుండా వెళ్లి వాళ్ళ మాయలో ఇరుక్కుపోయాడు. తర్వాత మళ్ళీ ప్రెజెంట్ ఐలాండ్ పైకి వస్తే ఇప్పుడు జాన్ అదే కేస్ దగ్గరికి వెళ్లి దానిపైన కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. అలా ఈ పార్ట్ ముగుస్తుంది. మరి నెక్స్ట్ పార్ట్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసి పెట్టారు అంటే నేను వీడియో ఇలా పెట్టగానే అలా మీకు వచ్చేస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.